కావచ్చు, ఇలాంటివి చాలా. తర్వాత సాఫ్ట్ అండ్ టైస్ బయట దొరుకుతాయి చూసిందా బొమ్మలు, అది తయారు చేయడం కావచ్చు. ఇలాంటి చాలా కోర్సెస్ అనేటివి సెట్రీలో ఉమెన్స్ ఓరియంటెడ్లో వస్తాయండి. ఆ తర్వాత వచ్చేసి మీకు ఏంటంటే టెక్నికల్ కోర్సెస్లో అంటే CCTV కావచ్చు, RNAC కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఇలాంటివి ఆటోమొబైల్ కావచ్చు, ఇవి అన్ని కోర్సెస్ టెక్నికల్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఐటీ కోర్సెస్ MS ఆఫీస్ కావచ్చు, MS ఆఫీస్ నుంచి 3 months నుంచి, లేకపోతే కంప్యూటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ 45 days CAP ప్రోగ్రామ్ ఉంటుంది. కంప్యూటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవాళ రేపు ఈ పీరియడ్లో ఎవరు కంప్యూటర్ రాకుండా ఎవ్వరు లేరు. కాబట్టి ఎవరైనా మహిళ డ్రాపా గ్రూప్ మహిళ అయినా కూడా వాళ్ళకు కంప్యూటర్ ట్రైనింగ్ అనేది రావాలి. ప్రతిదీ ట్యాబ్ ఎలా మేనేజ్ చేయాలి ఫోన్లోనే మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా పని చేయాలంటే మెయిల్ ఎట్లా చేయాలి, మెయిల్ ఎలా తీసుకోవాలి, కంప్యూటర్ మనకు 45 days నుంచి చూసుకొని 1 year వరకు కోర్స్ ఉంటుందమ్మా. ఏదైతే 1 year కోర్స్ ఉంటుందో దాన్ని బట్టి మీరు ఇతర దేశాలకు వెళ్ళాలంటే కూడా వెళ్ళచ్చు. ఎక్కడైనా కెనడా పోవాలా, సౌదీ పోవాలా, ఎక్కడైనా పోవాలంటే కూడా మీరు ఒక బ్యూటీషియన్ ఉన్నారనుకోండి, బ్యూటీషియన్ వీసా మీద మీరు వెళ్ళొచ్చు. ఒక ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారనుకోండి, ఆ సర్టిఫికేట్ ఉంటే మీకు ఇక్కడనే మన తెలంగాణలో మన ఇండియాలోనే జాబ్లు రాకుండా మీకు ఎక్కడ విదేశాలలో కూడా జాబ్లు వచ్చే అవకాశాలు ఉంటుంది. దీంతో పాటు మీకు ఏంటంటే మంచిగా నేర్చుకుని మంచి చదువులు ఉంటే దాంతో తర్వాత ఓవర్సీస్ వీసాస్ కూడా ఉంటాయి. అలాంటివి కూడా మీరు బయటికి వెళ్ళి నేర్చుకోవచ్చు. అంటే హస్బెండ్ ఒకటి, వైఫ్ ఒకటి, అలాంటివి కూడా మీరు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది కాకుండా మీకు మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా ఉంటాయి మన దగ్గర. దాంట్లో ఏంటంటే ప్రీ ప్రైమరీ టీచర్స్ ట్రైనింగ్ అంటే స్కూల్స్లో టీచర్స్గా ప్రీ ప్రైమరీ టీచర్స్గా తీసుకుంటారో అది బయట నేర్చుకుంటే మాత్రం మీకు 40,000 రూపీస్ ఫీజు ఉంటుందమ్మా. అలాంటి కోర్సు మనకు ఓన్లీ రిజిస్ట్రేషన్ తోటి మేడం వాళ్ళ ద్వారా మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. ప్రీ ప్రైమరీ టీచర్స్ ట్రైనింగ్ అది కూడా నేర్చుకోవాలంటే మంచి స్కూల్స్ హైదరాబాద్లో కానీ వేరే దగ్గర వెళ్ళి నేర్చుకోవాల్సి వస్తుంది. అది కాకుండా హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఇవాళ ఎవరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నేర్చుకుంటే వాళ్ళకు ప్రతి మంచి హోటల్స్లో, స్టార్ హోటల్స్లో మంచి శాలరీస్తో మీకు జాబ్స్ అనేది దొరుకుతాయి కంపల్సరీ. దానికి హోటల్ మేనేజ్మెంట్కి చాలా డిమాండ్ ఉన్న కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు అది కూడా మన దగ్గర మేనేజ్మెంట్లో ఉంది. అలాంటి స్కూల్ మేనేజ్మెంట్స్లో ఉంది. ఇలాంటి చాలా ఒక 44 రకాల కోర్సెస్ మన దగ్గర ఉంది. అంటే ఒక కోర్స్కి మినిమం 20 మంది కంపల్సరీ ఉండాలి. ఒక బ్యాచ్ ఉంటేనే ఆ కోర్స్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తారు. అంటే ఒక 5 members ఉంటే మాత్రం కోర్స్ స్టార్ట్ కాదు. మినిమం ఒక బ్యాచ్ ఉంటేనే ఒక కోర్స్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మీకు 1 yearలో మీరు మామూలుగా ఇప్పుడు అందరూ అంటారు కటింగ్ టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్కి డిఫరెన్స్ చెప్పాలి. మీరు నేర్చుకున్నారు కదా చాలా మంది, నాకు చెప్పండి తొందరగా. కటింగ్ టైలరింగ్ అంటే ఏంటి, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి చెప్పాలమ్మా? సరే నేనే చెప్పేస్తా ఆన్సర్ కూడా. ఫ్యాషన్ డిజైనింగ్ అనుకుంటే మీరు ఏమనుకుంటారంటే కటింగ్ టైలరింగ్ అంటే మామూలుగా కటింగ్ చేయడం. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏదో బ్లౌజ్ కుట్టుకున్నాం, ఏదో డ్రెస్ వేసుకున్నాము, దానికి డిజైన్గా ఏదో వేయడం. అంటే దానికి ఏదో కొంత మోతీ వర్క్ లేకుంటే చమ్కియో లేకుంటే డిజైన్గా కుట్టుకుంటే దానికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటారు. అవునా? అంతేనా ఆలోచన? మళ్ళీ ఏంటి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి కదా? లేటెస్ట్ మోడలే కదా, అంతే కదా? అంటే లేటెస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఒక బ్లౌజ్లో ఫ్యాషన్ డిజైనింగ్ అని అంటాము. ఏంటి దాంట్లో డిఫరెన్స్ ఏంటి? లేదు, ఒక డ్రెస్ మీరు షాప్లకి వెళ్తారు, షాప్లకి వెళ్తే డిజైనర్ పీస్ మేడం శారీ తీస్తాడు. శారీలో ఏముండదు, ఇది డిజైనర్ పీస్ అంటారు. దానికి ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఇది ఒకటే పీస్ ఉన్నది అంటారా? మళ్ళీ అది కాదు. మీరు ఏదైతే ఆలోచిస్తుందో అది ఫ్యాషన్ డిజైనింగ్ కాదు. కటింగ్ టైలరింగ్ అంటే ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు మీకు తెచ్చి బట్ట ఇచ్చి అమ్మ మాకు ఈ కొలతతో ఇది కుట్టి ఇవ్వండి అన్నప్పుడు అది కటింగ్ టైలరింగ్. వాళ్ళ కొలత తీసుకుంటారు. సరే మీకు ఏ బ్లౌజ్ కావాలి, క్రాస్ బ్లౌజ్ కావాలా, మామూలు బ్లౌజ్ కావాలా, ఫుల్ హ్యాండ్స్ కావాలా, హాఫ్ హ్యాండ్స్ కావాలా, ఎన్ని ఇంచులు పెట్టాలి అనేది అదేముంటుంది కటింగ్ టైలరింగ్. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటంటే ఒక కస్టమర్ వచ్చినప్పుడు 4 రకాలుగా
బట్ట తీసుకొస్తారు. దానికి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బాడీ స్ట్రక్చర్ వేయాలి. బాడీ స్ట్రక్చర్ వేసేసి దాని మీద ఏ బట్ట ఫస్ట్ బాడీ స్ట్రక్చర్ రావాలి. దాని మీద ఏ బట్ట వేస్తారు అంటే సపోజ్ ఇవి అందరికి ఏం కనిపిస్తున్నాయి? మీకు అందరికి స్కర్ట్స్ అన్ని రెడ్ కలర్ కనిపిస్తున్నాయి, అవునా? దాని మీద మోడల్స్ వేసినవి ఏమున్నాయి? అన్ని వేరే వేరే టాప్స్ ఉన్నాయా? వేరే వేరే అంటే ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క టెస్ట్ అనేది ఉంటుంది, అవునా? నాకు బ్లాక్ కలర్ ఇష్టం ఉంది, ఇంకొకరికి బ్లూ ఉంటుంది, ఇంకొకరికి ఏముంటుంది గ్రీన్ ఉంటుంది. అంటే దానికి మీరు ఒక బాడీ మీద ఒక స్ట్రక్చర్ మీద ఫస్ట్ మీరు ఇలాంటి డిజైన్ చేయాలి. అది నచ్చితేనే ఆ తర్వాత మీకు క్లాత్ అనేది కట్ చేయాలి. అప్పటి వరకు కట్ చేయదు. అది ఎక్కడ డిజైన్ చేయాలి అంటే పేపర్ మీద డిజైన్ చేయాలి. దానికి పెద్ద దాని కూడా ఈ కలర్ వీల్ అనేది ఉంటుంది. ఈ కలర్ వీల్ అని ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్స్ ఎట్లా పెట్టాలి, ఏ కలర్కి ఏ కలర్ వేస్తే ఏ కలర్ వస్తుంది. చిన్నప్పుడు మనం ఈ బల్బ్స్ ఉంటుండే, ఆ బల్బ్లలో కలర్ కలుపుతుండే, అవునా? అంటే ఇప్పుడు ఏదైనా పసుపు ఉందనుకోండి, పసుపు సబ్బు కలిపితే ఏ కలర్ వస్తుంది? ఆరెంజ్ కలర్ వస్తుంది. అంటే చేంజెస్ అంటే కలర్ వీల్లో ఇప్పుడు ఏముంటుంది, చేంజెస్ ఎలా వస్తాయి అనేది మీరు కలర్ వీల్లో నేర్చుకుంటారు. ఇదమ్మా బాడీ మీద ఎట్లా డ్రెస్ వేయాలి, ఇది ఫ్యాషన్ డిజైన్. ఇప్పుడు ఇవి ఏం చేసింది, ఎల్లో కలర్ టైప్లో టాప్ వేసుకుంది, పింక్ బాటమ్ వేసుకుంది, పింక్ చున్నీ ఉంది. ఇప్పుడు ఇంకొకరికి వస్తారు, లేదు నాకు ఈ పింక్ బట్టలో టాప్ కావాలి, ఇది గ్రీన్ కావాలి, ఇది టూ కలర్స్లో కావాలండి అన్నప్పుడు మనం ఇది ఇలాంటి స్ట్రక్చర్ వేయాలి. నచ్చితేనే బట్ట కట్ చేయాలి. అది నేర్చుకోవాలంటే ఎంత కష్టం ఉంటుంది, అవునా? అయితే ఇది బేసిక్ ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఒక దానికి ఏదో మేకప్ వేసుకున్నట్టు కాదు. మన ఫేస్కి మేకప్ ఇవాళ ఆరెంజ్ లిప్స్టిక్ వేసుకున్నాము, తర్వాత పింక్ లిప్స్టిక్ వేసుకున్నట్టు కాదు ఫ్యాషన్ డిజైనింగ్. ఆ తర్వాత మీకు ఏంటంటే ప్రతి ఇది కొత్తగా ఉంటుంది. ఫస్ట్ మనకు ఏం నేర్చుకుంటామో మీరు నేర్చుకున్నప్పుడు ఒక మిషన్ వేస్తుంటే మిషన్లో పార్ట్స్ ఏముంటాయి అది ముందు రావాలి. మిషన్లో ఎన్ని రకాల పార్ట్స్ ఉంటాయి అది తెలుస్తూనే కదా. ఎంతమందికి తెలుసు మిషన్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? మామూలుగా 2-3 తెలుస్తాయి. ఆ బాబిన్ కేసు అంటే కొన్ని మామూలు ఒక 5-6 అంటే దీంట్లో సబ్జెక్ట్లో ఏమున్నాయి, ఎన్ని పార్ట్స్ ఉంటాయో మొత్తము దీంట్లో మీకు మిషన్ పార్ట్స్ ఉంటాయి. తర్వాత కొలతలు కూడా మీకు అన్ని రకాలుగా. ఇప్పుడు మనం షాప్కి వెళ్తే ఏం కొలత అంటారు అంటే ఫస్ట్ వెళ్ళేసి మా బాబు ఈ క్లాస్లో ఉంది, స్కూల్ యూనిఫామ్ ఇవ్వమని అంటారా? అంటే వాళ్ళు అడుగుతారు కదా, ఏ సైజ్ కావాలి, ఎల్ సైజ్ కావాలా, ఎక్సెల్ కావాలా, మీడియం కావాలా అన్నప్పుడు మీ బాబు కొత్తను బట్టి మీకు చెప్తారు. మీడియం సైజ్ ఇవ్వండి, లార్జ్ పొడుగున్నాడు అంటే ఆ మెజర్మెంట్స్ అనేవి కూడా అన్ని దీంట్లో వస్తుంది. అది కాకుండా మళ్ళీ మనకు వచ్చేసి అడ్వాన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫ్యాషన్ జరిగింది. ఇప్పుడు గౌన్స్, కొంతమంది గౌన్స్ కావాలంటారు, కొంతమంది స్కర్ట్స్ కావాలంటారు, కొంతమంది ఇంకో రకంగా శారీస్లోనే ఎన్నో రకాలుగా వస్తున్నాయి. అది శారీ పనులు ఇలా వేసుకోవాలి, అట్లా వేసుకోవాలి, అలాంటివన్నీ ఏమొస్తాయంటే మీకు అడ్వాన్స్ ఫ్యాషన్ డిజైనింగ్లో వస్తాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెక్స్టైల్ డిజైనింగ్. టెక్స్టైల్ డిజైనింగ్లో 4th సెమ్లో ఏమొస్తుందంటే 1 ఇంచులో ఎన్ని పోగులు ఉంటాయి. కాటన్ బట్ట అయితే 1 ఇంచులో ఎన్ని పోగులు పెడతారు. అదే సిల్క్ బట్టలో ఎన్ని పోగులు వస్తాయి. సింథటిక్ బట్టలో ఎన్ని పోగులు ఉంటాయి. సింథటిక్ దేనికి వాడాలి? సిల్క్, ప్యూర్ సిల్క్ తెలుసు కదా, ప్యూర్ సిల్క్ దేనికి వాడాలి. కాటన్లో ఇప్పుడు కాటన్లోనే చూస్తున్నాం కదా, ఒక దగ్గర గొల్లబొమ్మ చీర వస్తుంది, ఇంకో దగ్గర ఏమో చాలా రకాల గద్వాల్ చీర కానీ బచ్చనపల్లి చీర అన్నీ ఏముంటాయి, అన్నీ చేనేతనే, కానీ అందరి డిఫరెన్స్ ఉంటాయి, అవునా? డిజైన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. దాన్ని బట్టి ఏముంటుంది అంటే ఇవి అన్నీ టెక్స్టైల్ డిజైన్లో. టెక్స్టైల్ పార్క్ సిల్సిలా అంటుంది. ఏంటి టెక్స్టైల్ పార్క్ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్లో వచ్చింది. దానికి ఎట్లా చేసుకోవాలనేది అంటే ఇది సెట్టింగ్లో ఏంటంటే డీప్గా ప్రతిదీ నేర్పిస్తుంది, ఓకేనా? తర్వాత వచ్చేసి మొగ్గం వర్క్ ఉన్నాయి. మొగ్గం వర్క్ బ్లౌజెస్ మా దగ్గర అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు బ్లౌజెస్ తయారు చేసి ఆన్లైన్ కూడా చేసుకుంటున్నారు. ఆన్లైన్లో వేస్తుండ్రు, వాళ్ళకి నచ్చింది అనుకో డైరెక్ట్ అమ్మాయి చేస్తుండ్రు. బిజినెస్ మీ ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. అట్లాంటిది మెహందీ డిజైన్కి వెళ్తుంది. మెహందీ నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క ఫంక్షన్కి వెళ్ళేస్తే ఇవాళ రిటర్న్ గిఫ్ట్లో కూడా మెహందీ వేస్తుండ్రు. పెళ్లి కూతుర్లకు వేస్తుండ్రు. పెళ్లి కూతుర్లకు ఎన్ని తీసుకుంటున్నారు? 5,000 రూపాయలు తీసుకుంటున్నారు మెహందీ.
పెళ్లి కొట్టుకు కానీ పెళ్లి కొట్టుకు వేసేయాలని పార్లర్స్లో వేస్తుందా లేదా? అలాంటివి 3-4 ఫంక్షన్లకు పోతే మీరు ఉన్న దగ్గరనే 15 నుంచి 20 వేలు సంపాదించుకోగలరు. తర్వాత ఇవాళ రేపు ఇంకా బ్యూటిషియన్ ఏముంది, హోమ్ సర్వీసెస్ కూడా ఇంటికి వెళ్ళి చేస్తుంది. అవునా? ఇంటికి వెళ్ళి చేస్తే కూడా మేము ఏం చేసాం, ఇంతకుముందు ట్రైనింగ్ ఇచ్చి కిట్లు కూడా ఇచ్చినాం. అంటే స్పాన్సర్డ్ ఒకటి ఎస్సీ కార్పొరేషన్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉండే, దాని కిట్స్ కూడా ఇచ్చినాం. ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి అక్కడ హోమ్ సర్వీస్ ఇచ్చి వాళ్ళు కూడా స్వయంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందకి పనిచేస్తుంది. వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు. ఎక్కడ ఇంట్లో పని చేసుకుంటూ ఏదైనా పని చేసుకోవచ్చు. మీకు ఏది కావాలన్నా బ్రౌచర్స్ పంపిస్తాము. మీరు ఆన్లైన్లో సెట్టింగ్ వెబ్సైట్ తీయండి. ఆన్లైన్లో సెట్టింగ్ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో నెంబర్స్ ఉంటాయి, దాంట్లో కోర్సెస్ డీటెయిల్స్ ఉంటాయి. అవి ఒకసారి మంచిగా చదువుకుంటే మీకు ఏది కావాలంటే అది. తర్వాత ఏ ఉద్యోగం కావాలన్నా ఇప్పుడు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ టీటీసీ చేసినా ఏది చేసినా కంపల్సరీ కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ఉండాలి అంటుంది. జూనియర్ అసిస్టెంట్ అయినా దేనికైనా దానికి మినిమం ఏమి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటే ఏంటంటే మీకు కంపల్సరీ ఒక గవర్నమెంట్ సర్టిఫికేట్ కంప్యూటర్ ఉంటేనే ఏదైనా జాబ్కి ఎలిజిబుల్ ఉంటుంది. ఇప్పుడు 2 క్యాండిడేట్స్ వస్తారు, ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినాయి టెస్ట్లో. వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తూ ఉంటారు ఇంకా ఏం సర్టిఫికేట్ ఉంది. అప్పుడు మనకు ఒకరికేమో కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటుంది, ఇంకొకరికి కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటుంది. ఉండకుంటే ఫస్ట్ ఎవరికి ఇస్తారు, కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. అంటే మా సిద్దిపేటలో ఉన్న సెటిల్లో కరీంనగర్ నుంచి వరంగల్ నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు. అది గవర్నమెంట్ సర్టిఫికేట్స్ కావు, అది జస్ట్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్స్. అందుకోసం దానికి వాల్యూ ఉండదు. అదే గవర్నమెంట్ సంస్థ అయితే దానికి వాల్యూ ఉండదు. ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్స్లో మనం చదువుకుంటాము, ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతాము. ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, గవర్నమెంట్లో 10/10 వస్తే చాలా ఉండాలి. అది 9.5 వచ్చినా వాళ్ళకు ఫస్ట్ సీట్ ఇస్తుండ్రు గవర్నమెంట్ చదువుతున్నారు. ప్రైవేట్లో 10 వచ్చినా వాళ్ళకి అంత ఫస్ట్ సీట్ రాదు. కాబట్టి ఇది ఏంటంటే వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే సెటిల్తో కొలాబరేషన్ చేసుకొని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీ ఊర్లోనే ఇస్తుండ్రు. అంటే ఈమె ఇయర్ సిద్దిపేట వచ్చి ఆమెకి ఎంత ఖర్చు కావచ్చు, ఇప్పుడైతే ఫ్రీ బస్సెస్ లేవు కదా చేసుకున్నది. అంటే ఇప్పుడు ఏంటంటే ట్రైనింగ్ మీ దగ్గరికి వచ్చింది, మీరు ఎక్కడ పోయే అవసరం లేదు, ఏదో హైదరాబాద్ పోయే అవసరం లేదు, ఇక్కడనే వచ్చింది. కాబట్టి ఈ ట్రైనింగ్ మంచిగా వినియోగించుకోవాలి, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.